హై వ్యూవర్స్. జనరల్గా న్యూస్ చెక్ చేస్తున్నప్పుడు ఒక న్యూస్ కనపడింది. కంగారు మదర్ కేర్. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా కంగారు అన్నప్పుడు అమ్మ, కొడుకు, కూతురు, బిడ్డ అన్నట్టు తన ఒడిలో పెట్టుకునేది కదా, గుండెలు హత్తుకొని. ఇది ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ అని పుడతారు, వారిని ఇంక్యుబేటర్లో పెట్టాలి. అయితే ఈ కంగారు మదర్ కేర్ అన్నప్పుడు ఆ బిడ్డని అమ్మ గుండెలకి హత్తుకునేలా చేస్తారు. అంటే ఈ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్కి ఏంటంటే వేడి అనేది కావాలి. అది హ్యూమన్ బాడీ కనుక అయినట్టయితే ద బెస్ట్ అంట. వెనకాల అటాచ్ చేసి చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే చెప్పున్నారు. ఈ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్కి ఇంక్యుబేటర్లో కాకుండా అమ్మ శరీరం మీద కనుక పెట్టగలిగితే దెన్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ తగ్గిద్ది, ఓకే, గ్రోత్ రేట్ బాగుంటుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, వీళ్ళ పిల్లల యొక్క ఎదుగుదల అద్భుతంగా ఉండిద్దంట. ఇలా చెప్పుకుంటే బెనిఫిట్స్ మొత్తం అవి వెనకాల పెట్టాను. ఇది ఆడవారికి సంబంధించి కదా, బట్ వెనకాల అటాచ్ చేశానే ఆ పర్సన్ మొత్తం ఎతికాను, నాకు ఎక్కడ దొరకటంలా. ఒకవేళ దొరికితే మొత్తం వేరే వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో కాదు అది. సో నాకు అర్థం కాక నేను వదిలేశాను. బట్ ఆ పర్సన్కి సంబంధించిన డేటా ఇన్ ద సెన్స్ ఎలా అంటే, తల్లి తామెకి హెల్త్ బాగాల, బట్ బిడ్డ పుట్టేశాడు. ఆ బిడ్డ ప్రీ మెచ్యూర్డ్ బేబీ. ఇప్పుడు ఆ బిడ్డని కాపాడుకోవాలి. డే మొత్తం మీద 24 గంటలు, 24 గంటల్లో 20 గంటలు కనుక ఈ బేబీని మన గుండెలకు హత్తుగా కనుక ఉంచగలిగితే, ఆ వేడి అన్నది మన శరీరం నుంచి వచ్చే వేడి కనుక అయినట్టయితే, ఆ బేబీకి సంబంధించి ద బెస్ట్ రికవరీ అనేది ఉంటుందట. అలా ఈ మగతను ఉన్నాడు. నిన్న మొన్న కూడా చెప్పా, గతంలో మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుతూ ఉండేవారు, అవి జనరల్ న్యూస్లే. ఇప్పుడు ఆడవాళ్ళు మగవారిని చంపుతుంటే సెన్సేషన్ అవుతుంది. కారణం ఏంటి? మొన్న కూడా చెప్పా కదా, ఓ పిల్లి ఓ చాప మీద కూర్చుంది, అది న్యూస్ కాదు. ఓ పిల్లి వెళ్ళి కుక్క ఉన్న చాప మీద కూర్చుంది, అది న్యూస్. అలా క్రైమ్కి సంబంధించి, ఇది ప్రేమకు సంబంధించి. బిడ్డలని కనటమే అమ్మ సంగత అంటే కాపాడుకోవడం కూడా అమ్మే. కానీ ఇక్కడ బిడ్డలను కనటం వరకు అమ్మ, కాపాడుకోవటం నాన్న వంతు అన్నట్టు ఆ మగాడు తన బిడ్డని తన గుండెలకి అలాగే హత్తుకొని ఆ రకంగా పెంచాడు. రోజుల తరబడి కాదు, నెలల తరబడి పెంచాడు. తన పనులన్నీ మానుకుండా తన పనులను చేసుకుంటూనైనా బిడ్డకి ఎక్కడ ఇబ్బంది రానివ్వకుండా కంగారు మదర్ కేర్ అన్నదాన్ని కంగారు ఫాదర్ కేర్ చేశాడు. మొత్తానికి ఆ బిడ్డను కాపాడుకున్నాడు. బ్రహ్మాండంగా ఆ బిడ్డ ఎదుగుదల ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్పారు. వెనకాల టచ్ చేస్తుంది అదే. ఓన్లీ థింగ్ ఇస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియో మొత్తం మీద నవమాసాలు మోసి బిడ్డని అమ్మకంటే ఆ బిడ్డని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునేవాడు నాన్న. అది మీకు చెప్దామని, నాన్నలన్న వాళ్ళల్లో ఎవరన్నా కానీ బాధ్యత లేకుండా కనుక ఉన్నట్టయితే తెలుసుకుంటారా వెదవల్లారా అని చెప్దామని, అండ్ బాధ్యత తెలియకున్నటువంటి వాడికి పెళ్లి చేసుకునే హక్కు లేదని, అండ్ బాధ్యత లేకుండా ఒకవేళ పెళ్ళి అయినా పిల్లలను కనొద్దని, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో ఆలు మగలు అన్న వాళ్ళు కలిసిమెలిసి అడుగు ముందుకు వేస్తేనే, ఆలు మగలు పిల్లలు అంతా కలిసి ఉంటేనే కుటుంబం అని, ఈ రిలేషన్స్, ఈ వాల్యూస్ అన్ని ఏవైతున్నాయో ఇవి కరెక్ట్గా ఫాలో అయితేనే ఆ బిడ్డలు గొప్పగా ఎదుగుతారని చెప్పేందుకే ఈ వీడియో.